ఈరోజు డిన్నర్ నేను బర్గర్ చేస్తున్నానండి. హోమ్మేడ్ బర్గర్ చేస్తున్నాను. రండి చూసేద్దు ఎలా తయారు చేస్తాను హోమ్మేడ్గా. ఇది వచ్చేసి బర్గర్ అని బయట అమ్ముతారండి. పెద్ద పెద్దగా వస్తాయి. మనం పిండితో చేసి చేయొచ్చు, కానీ లేట్ అయిపోతుంది. కానీ బయట కంట్రీలో ఏంటంటే బర్గర్ అని బయట పెద్ద పెద్ద రొట్టెలాగా వస్తాయి. తెలుసో తెలీదో మీకు. ఇదంటే ఆలు అండి. ఆలు అంటే ఉల్లగడ్డలు అంటారు కదా, ఉల్లగడ్డలు. అది కూడా ఏంటంటే రెడీమేడ్గా వస్తుంది. ఇదేంటంటే దాని బర్గర్లో పెట్టే చికెన్ అండి. రౌండ్ కూడా వస్తాయి, రౌండ్గా వస్తాయి చికెన్లు. బర్గర్ చికెన్ అని ఇదేంటంటే స్ట్రిప్స్ లాగా అన్ని చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. బయట కంట్రీలో చాలా రకాలు ఉన్నాయి అండి. అలాగా వీళ్ళకి ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ తెచ్చుకుంటే ఇక్కడ నేను ఇంట్లోనే రెడీ చేసేస్తాను. ఇలాగా చూసారా బర్గర్ ఎంత పెద్దది ఉందో. దీనికి ఏంటంటే మైనస్ అంటారండి. ఈ మైనస్ ఏంటంటే దాంట్లో తెల్లగడ్డల మైనస్ అంటారు దీన్ని. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో తెల్లగడ్డలు ఉంటాయి, అందువల్ల తెల్లగడ్డల మైనస్ అంటారు. నేను ఫస్ట్ పొటాటో అంటారు కదా, ఆ పొటాటోని ఫస్ట్ ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత ఆ చికెన్ని కూడా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి మొత్తం పక్కన పెట్టుకున్నాను. ఆ బర్గర్లో ఏంటంటే మైనస్ వేసానండి. అంటే ఎవరికి ఏం కావాలని వేసుకోవచ్చు. అంటే బాబుకి ఆ రోజు ఏంటంటే, అయినా మా బాబు అదే తింటాడు. కచ్చప్ కూడా వేస్తారు, చిల్లీ వేస్తారు, చాలా రకాలు వేసుకోవచ్చు అండి. మీ ఇష్టంగా ఏ సాస్ అందుబాటులో ఉంటే ఆ సాస్ వేసుకొని చాలా టేస్ట్గా వస్తుంది. నేనంటే ఈరోజు ఏంటంటే మైనసే వేసాను. ఇంకోటి కూడా చేశాను మా సార్కి, అది వేరేగా. అంటే దీనికే వీడియో సరిపోద్ది అని. తర్వాత ఏంటంటే చికెన్ లోపల పెట్టేసి ఆలు ఉండే కదా, ఆలుని కొంచెం కారం వేసి ఇచ్చేసాను, కొంచెం జల్లేసి. చూడండి కొంచెం వేడి చేశాను ఎలా ఉందో. హోమ్ మేడ్ అని చేసింది మొత్తం నేను. ఎలా